అందరికీ నమస్తే అండి. నేను మీ పుష్ప. వెల్కమ్ టు పుష్పాస్ వంటిల్లు. రెగ్యులర్గా మనం మైదా, గోధుమ పిండిని యూజ్ చేసి కేక్స్ని చేస్తూ ఉంటాం కదా. ఈ న్యూ ఇయర్కి కొత్తగా అందరూ చేసుకునేలా అవెన్ యూజ్ చేయకుండా హెల్దీగా బ్రౌన్ రైస్ కేక్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇందులో ఆయిల్, పంచదార, బేకింగ్ పౌడర్ ఇవి ఏమీ వేయడం లేదండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే వావ్ వాట్ ఏ రెసిపీ అని మీరే అంటారు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 కప్పు బ్రౌన్ రైస్ని 2 సార్లు వాటర్తో క్లీన్ చేసి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తరువాత ఒక కొబ్బరికాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. బ్రౌన్ రైస్ని 8 గంటల పాటు నానబెట్టుకున్నాక వాటర్ని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. అలానే 1 కప్పు తురిమిన బెల్లాన్ని కానీ బెల్లం పౌడర్ని కానీ వేసుకోవాలి. అలానే చిటికెడంత ఉప్పును వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం 4 యాలకులను తొక్క తీసి వాటి యొక్క సీడ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సర్ జార్లో వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. జార్లో అంతా ఒకేసారి వేయకుండా 2 బ్యాచెస్లో గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే బ్రౌన్ రైస్, కొబ్బరి చక్కగా గ్రైండ్ అవుతుంది. అలానే గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కాస్త వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. అలానే మిగిలిన మిశ్రమాన్ని కూడా జార్లో వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక బ్యాటర్ మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెను కానీ అల్యూమినియం గిన్నెను కానీ తీసుకొని గిన్నెకి అడుగున మరియు అంచుల్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నెయ్యితో గ్రీట్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కేక్ని మనం స్టీమ్తో చేస్తున్నామండి. స్టీమ్ కేక్ తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెలో స్టాండ్ని పెట్టి స్టాండ్ మునిగేలా వాటర్ని వేయాలి. తర్వాత కేక్ మిశ్రమాన్ని స్టాండ్ పైన నెమ్మదిగా ప్లేస్ చేయాలి. అలానే ఆవిరి కేక్ పైన పడకుండా ఒక చిన్న పళ్ళాన్ని కేక్ మిశ్రమం పైన పెట్టుకోవాలి. అలానే పెద్ద గిన్నెను కూడా మరొక పళ్ళెంతో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత మంటను స్లోలో ఉంచి 1 గంట 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ టైం అనేది మనం తీసుకున్న మౌల్డ్ మరియు క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 1 గంట 30 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి. చూడండి, ఏం అంటుకోకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అలానే మనం కేక్ పైన పళ్ళెం పెట్టుకోవడం వల్ల వాటర్ వేపర్స్ కేక్ పైన పడకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. అలానే వేడిగా ఉన్నప్పుడు అస్సలు కట్ చేయొద్దండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత కట్ చేస్తేనే పర్ఫెక్ట్గా ప్లెయిన్గా కట్ అవుతుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేశాక 4 నుండి 5 గంటల పాటు అలానే వదిలేయండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా డిఫరెంట్గా డెలిషియస్గా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా హెల్తీగా ఇంట్లో చేసి పెడితే మనకి కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పుష్పాస్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.